బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే స్పృహ, సామాజిక స్పృహ చచ్చిపోతోందా? మొన్న బండి సంజయ్ కొడుకు మీదన కంప్లైంట్ వచ్చినప్పుడు ప్రతి జాతీయవాది కూడా మాట్లాడాడు. అది తప్పే, అమ్మాయి మైనర్ అయితే అది ప్రేమ వ్యవహారం అన్నా సరే లైంగికంగా కలిస్తే తప్పే, అట్ ద సేమ్ టైం మైనర్ అయితే కనుక తప్పే అని నేను వాదించారు తప్పించి తప్పు లేదని ఎవరూ చెప్పలా. దాంట్లో ఈ మాటలను ఉండొచ్చు, ట్రాప్, హనీ ట్రాప్ అని. అదేంటి, అమ్మాయి వయసు మేజరు అంటే అప్పుడు దాంట్లో వర్తించదు, కానీ గట్టిగానే నిలబడ్డటువంటి పరిస్థితి. ఇక్కడ దాని మీద తీవ్రంగా దుర్భాషలాడిన వాళ్ళని చూసాం, అది పక్కన పెడదాం. ఈ లేటెస్ట్గా చూస్తే 12 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి చంపబోయిన రాక్షసుడు గౌసుకు సంబంధించిన ఉదంతంలో ఆనాడు సినిమాల మీద సినిమాలు చేసి, వీడియోల మీద వీడియోలు చేసి, ఉద్యమాల మీద ఉద్యమాలు చేసి, క్యాంపెయిన్ల మీద క్యాంపెయిన్లు చేసిన వాళ్ళు ఒక్కళ్ళు నోరు మీద పట్టలేదు. వాళ్ళకి హిందువులు బాధిస్తే కనుక శిక్ష పడాలి, హిందువులు బాధించబడితే మాత్రం వదిలేయాలి అనే విచిత్రమైనటువంటి మానసిక జబ్బుతో బాధపడుతున్నటువంటి నీచాతి నీచమైన బుద్ధి ఉంది. జర్నలిస్టులు వాళ్ళు కాదు, జర్నలిస్ట్ అని కూడా నేను అనను, వాళ్ళు ఒక రకమైనటువంటి మానసిక ఉన్మాదులు అన్న విషయం బయటపడింది. 11 సంవత్సరాల ఒక ఫ్రెంచి ఆడపిల్ల మీదన చొరబాటుదారులు, శరణార్థులు అత్యాచారం చేస్తే ఆగ్రహించినటువంటి ఫ్రెంచ్లోని ఆడపిల్లలు చేసిన ఉద్యమం, ఆడవాళ్ళకి సంబంధించి ఏ వక్షోజాలైతే ముఖ్యమైనవి అనుకుంటారో, ఏవైతే జాగ్రత్తగా ప్రత్యేక చర్యలు తీసుకుంటారో అవే ప్రదర్శిస్తూ చేసిన ఈ ఉద్యమం చూడండి. అర్ధనగ్నంగా నిలబడి తమ వక్షోజాలు బయట పెడుతూ మరి, అంటే ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించడం కోసం చేసిన ఈ ఉద్యమం వాళ్ళల్లో ఎంత కసి ఉంది, అలాంటి కసి మన సమాజంలో కరువు అవ్వడమే ప్రమాదం. నేను ఇట్లా చేయమని చెప్పట్లేదు, కానీ ఆడపిల్ల, మైనర్ ఆడపిల్ల పట్ల అంత అరాచకం చేసిన వాడిని గురించి మాట్లాడడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి ఏంటోనే అర్థం కావట్లేదు.